ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 10. యోగీశ్వరుడు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి అవతారాలు దుష్ట శిక్షణ చేస్తారు. శ్రీ దత్తాత్రేయుడు శ్రీ దక్షిణామూర్తి అవతారాలు మానవులకు ఆధ్యాత్మిక విద్యను అందించి ధర్మాన్ని పోషిస్తారు. సద్గురువులందరూ వీరి రూపాలే. వీరు పూర్ణ సిద్ధులుగానే అవతరిస్తారు. అయినా వారు కూడా తాము సద్గురువుని సేవించి తరించామని చెప్పి సాధకులకు ఆదర్శం అవుతారు. శ్రీ దత్తాత్రేయుడు 24 మంది గురువుల నుండి జ్ఞానం అర్జించానని భాగవతంలో చెబుతారు. పుట్టగానే ప్రణవం ఉచ్చరించి ఉపనయనమవగానే వేదాలు వల్లించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి కూడా బాల్యంలోనే తల్లికి తన నోట విశ్వరూపం చూపిన శ్రీకృష్ణునిలాగా సద్గురువుని సేవించారు. వీరు తామే దైవమని గురువులమని చాటుకోరు. భక్తులే వారి అనుభవాలను బట్టి వారిని అలా గుర్తిస్తారు. శ్రీ సాయి కూడా తాము పేద ఫకీర్నని భగవంతుని బానిసనని మాత్రమే చెప్పేవారు. ఏ పండు తాను పండునని చాటుకోదు, వెలుగు వెలుగునని చాటుకోదు. శ్రీమతి తార్కాడ్ ఆమె కుమారుడు 1917లో షిరిడి వచ్చారు. ఆ కుర్రవాన్ని 18 రూపాయలు దక్షిణ అడిగారు బాబా. అతడు అది తీసుకొని రావడానికి వెళ్ళేసరికి కొందరు భక్తులకు ధ్రువ చరిత్ర చదివి వివరిస్తున్నాడు జోగ్. ఆ కుర్రవాడు వెంటనే తిరిగి వచ్చి, సాయి, నన్ను అక్కడ ఎందుకు పంపారు? మీ వంటి సాధువులు దైవం ప్రసాదించిన శక్తులు గల మానవులే కానీ దైవ స్వరూపులు కారని అతడు చెబుతున్నాడు. భగవంతుడు తనని నిందించినా కోపించడు, కానీ మీ వంటి సాధువులను చులకన చేస్తే సహించడు కదా అన్నాడు. బాబా నవ్వి, అతడు చెప్పింది నిజమే. నేను ఫకీరునే కానీ దైవాన్ని కాదు. దైవం ఎంతో గొప్పవాడు, ఆయనతో ఎవ్వరూ పోలరు అన్నారు. ఆ పిల్లవాడు సాయి మాటలతో మమ్ము ఏమారుస్తున్నారు, కానీ మీరు దైవమే అన్నాడు. బాబా అతన్ని తల నిమురుతూ, నీవు నిత్యము సత్గ్రంథ పారాయణ నామజపము చెయ్యి అన్నారు. కుర్రవాడు అది మధ్యలో ఆగిపోతే దోషం కనుక చేయను అన్నాడు. సాయి సంతోషంగా అతని తల్లితో, నీ బిడ్డ యొక్క సర్వ బాధ్యతలు నావే అని అతని మీద తమ యోగ దృష్టిని సారించారు. నిజమైన గురువు ఎలా వ్యవహరిస్తాడో చూచాం. సాయి కేవలం యోగం అభ్యసించి కొన్ని అద్భుత శక్తులు పొందిన సాధువేనని తలిచే కొందరు వ్యక్తులు ఆయన ఏం అభ్యసిస్తారోనని గమనించేవారు. యోగులు తమ జీర్ణ కోసం శుభ్రం చేసుకునేందుకు 3 అంగుళాల వెడల్పు 22 అడుగుల పొడవు కల శుభ్రమైన గుడ్డను నెమ్మదిగా మింగి అరగంట జీర్ణకోశంలో ఉంచి తర్వాత నెమ్మదిగా బయటకు లాగేస్తారు. కానీ బాబా చేసిన ఈ దౌతి అద్భుతం. 3 రోజులకు ఒకసారి ఆయన బావి దగ్గరికి వెళ్ళి పేగులు వెడల కక్కి నీటిలో కడిగేవారు. తర్వాత వాటిని చెట్టు కొమ్మపై ఆరబెట్టి తిరిగి మింగేవారు. షిరిడీ నివాసి అప్పాపిల్ల అనేవాడు రాత్రుల్లో పహారా కాచేవాడు. అతడు ఒక రాత్రి మసీదు చేరి అక్కడ బాబా దేహం ముక్కలుగా పడి ఉండడం చూశాడు. ఎవరో దుర్మార్గులు ఆయన్ని హత్య చేశారని భావించాడు. మొదట ఆ సంగతి మున్సబు కర్ణాలతో చెబుదామనుకున్నాడు. కానీ ధైర్యం చాలక తిరిగి ఇల్లు చేరి భయంతో బయటికి రాలేదు. మరుసటి ఉదయం మసీదుకి వెళ్ళొస్తున్న వారెవ్వరూ ఆ ప్రస్తావనే చేయడం లేదు. ఆశ్చర్యంతో అతడు మసీదుకి వెళ్ళేసరికి బాబా అతన్ని చూసి, రాత్రి భయపడ్డావా అన్నారు. సాయి ఖండయోగం చేసేవారని తర్వాత అందరికీ తెలిసింది. సాయి మసీదులో నేలపై పడుకోవడం చూసి నానా సాహెబ్ డేంగ్లై 4 మూరల పొడవు జానడు వెడల్పు కల చెక్క సమర్పించాడు. ఆయన దానిని సన్నని గుడ్డ పీలికలతో మసీదు కప్పు నుండి మూరెడు కిందికి వేలాడదీశాడు. రాత్రి దానికి 4 మూలల ప్రమిదలు వెలిగించి వాటి మధ్య నిద్రపోయేవారు. ఆ బల్లనే మోస్తాయో లేదో అనిపించే ఆ గుడ్డ పీలికలు ఆయనను కూడా మోయడమే చిత్రం. అంతేకాదు, మసీదులో నిచ్చెను కూడా లేదు. ఆయన ఆ బల్ల మీదకి ఎలా ఎక్కేవారో ఎలా దిగేవారో తెలిసేది కాదు. అంతవరకు కిందనే ఉన్న బాబా దానిపై కడుకొని కనిపించేవారు. అలానే దిగేవారు. అది చూడ్డానికి జనం విరగబడుతుంటే ఆయన ఒకరోజు ఆ బల్ల విరిచి దునిలో వేసేశారు. మెలకువగా కళ్ళు తెరిచి నిద్రించగల వారికే అది సాధ్యం. నేను నిద్రించేటప్పుడు మహల్సాపతి చేతిని నా గుండెపై నుంచి నా హృదయంలో జరిగే దైవ స్మరణను గుర్తించమంటాను అని ఆయనే ఒకసారి చెప్పారు. షిరిడీలో రోడ్డు పక్కన లెండి తోపు ఉన్నది. బాబా రోజు 2 పూటలా అందులో ఒక్కరే కొంతసేపు ఉండేవారు. అప్పుడప్పుడు సేవకుడు అబ్దుల్లా ఆయనతో కూడా ఉండేవాడు. అతడు ఇలా చెప్పాడు, ఆ తోపులో ఒక చోట 2 అడుగుల లోతున ఒక గుంటలో అఖండ దీపం పెట్టారు బాబా. అది ఆరిపోకుండా పైన ఒక రేకు, చుట్టూ సుమారు 20 తెరలు ఉండేవి. నేను ఆ దీపాన్ని కనిపెట్టుకొని ఉండేవాడిని. సాయి దాని దగ్గర కూర్చునేవారు. ఆయన కూర్చున్న చోటు నుంచి ఆ దీపం కనిపించేది కాదు. ఆయన దగ్గరే 2 బకెట్లతో నీరు పెట్టేవాడిని. ఆయన ఆ నీరు అన్ని వైపులా చల్లి ఒక్కొక్క దిక్కుగా కొన్ని అడుగులు నడిచి అటు తదేకంగా చూసేవారు. అప్పుడు ఆయన మంత్రం ఏదైనా చదివేవారేమో తెలియదు. అలానే ఊరికి ఉత్తరానున్న ఒక బావి అంచు మీద ఆయన ఒక్కొక్కప్పుడు గంటల తరబడి కూర్చునేవారు.
ఆ పక్కనే 5 అడుగుల లోతు గొయ్యి ఆయనే తవ్వారు. అందులో నిలబడి ఆయన చాలాసేపు ఏమో చేసేవారు, కానీ ఎవ్వరూ గమనించలేకపోయారు. దాసగును ఒక వివరం చెప్పాడు. సాయి అరుదుగా మధ్యాహ్నం 1-2 గంటల మధ్య తామొక్కరే ఉన్నప్పుడు తమ ఎదుట తెరలాగా ఒక గుడ్డ అడ్డ పెట్టుకొని ఒక గుడ్డ సంచి నుంచి 10-15 కాసులు బయటకు తీసేవారు. వాటిలో దమ్మిడి, అన, అర్ధన, ఖాని, బేడ, పావల, ₹1 రూపాయి కాసులు ఉండేవి. అవన్నీ అరిగిపోయినవి. సాయి ఒక్కొక్క కాసును తమ వేళ్లతో రుద్దుతూ ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది అని కొనిగేవారు. ఎవరైనా వస్తే వెంటనే అవన్నీ సంచిలో వేసేసి దాచేవారు. ఆయన ఆ రీతిన భక్తులు ఎరగకని వారి దుష్ట సంస్కారాలను అరగదీసి పవిత్రం చేసేవారు కాబోలు. వారిపై దృష్టి నిలిపే భక్తుల మీద బాబా తమ దృష్టి అంతకంటే ఎక్కువగానే ఉంచేవాళ్ళు. శ్రీ సాయి బయటకు వెళ్ళేటప్పుడు మారుతి ఆలయం ఎదుట ఆగి ఏమో గొనుగుతూ మారుతి వైపుకు ఏవో భంగిమలు చేసేవారు. తర్వాత ఒక్కొక్క దిక్కు వైపు తిరిగి అలానే చేసి తదేకంగా చూసేవారు. ఒకప్పుడు ఎవరినో మందలిస్తున్నట్లు అన్ని దిక్కుల వైపు సట్కా ఊపేవారు. లేక రాయి విసురుతానని బెదిరించేవారు, లేక చెడ్డగా తిట్టేవారు. తెలియని వారు ఆయన పిచ్చివాడు అనుకునేవారు, తెలిసిన వారు ఆయన ప్రకృతి శక్తులను ఆదేశిస్తున్నారనేవారు. నేను ఒకసారి మసీదులో ఉన్నప్పుడు తీవ్రమైన గాలివాన వచ్చింది. సాయి మసీదు ముంగటకొచ్చి జరధావ్ అని కేకలు వేశారు. వెంటనే గాలివాన నిలిచిపోయింది అన్నాడు జైకర్. మరొక రోజు బాబా నిష్కారణంగా అబ్బా అని కేక పెట్టారు. తక్షణమే ఆయన తలకు వంటికి ఉన్న గుడ్డలన్నీ తడిసి నీరు బొట్లుగా పడి మడుగు కట్టింది. భక్తులు ఆశ్చర్యపోయారు, కానీ ఆయనను అడిగే ధైర్యం లేదు. 3వ రోజున సాయి తనను రక్షించినందుకు టెలిగ్రామ్ ద్వారా కృతజ్ఞత తెలిపాడు జహంగీర్. అసలు వృత్తాంతం ఇది. రష్యా జపాన్ యుద్ధంలో అతడు ఒక నౌకాధిపతి. తమ 3 నౌకలను శత్రువులు ముంచివేశారు. తన నౌకను కాపాడమని అతడు కన్నీటితో బాబాను ప్రార్థించాడు. సాయి అతని ముందు కనపడి ఆ నౌకను భద్రంగా ఒడ్డు చేర్చాడు. సాయి వద్ద మసీదులో ఒక మూల తిరగలి ఉండేది. బాబా అప్పుడప్పుడు నేల మీద ఒక గోనె పరిచి దాని మీద తిరగలి పెట్టుకొని కూర్చునేవారు. తర్వాత కఫ్ని చేతులు ముడుచుకొని ఒక చేత్తో గోధుమలు విసిరేవారు. ఆ పిండి భక్తులకు ఇచ్చి ఊరి పొరిమేరలో చల్లమన్నారు. ఒకసారి కారణం అడిగితే ప్లేగు, మసూచి దేవతలు ఊరిలో కొందరిని పొట్టను పెట్టుకోవాలని చూస్తున్నాయి, వారికి బదులు ఈ పిండి తీసుకోమని వాటిని ఆజ్ఞాపించాను అన్నారు. ఒకసారి 1911లో భక్తులు వారి ఆదేశం పాటించలేదు. కొద్ది రోజులకి షిరిడీలో ప్లేగు వ్యాపించింది. తెల్లవారుతూనే సాయి వంటి మీద కూడా 7 ప్లేగు బొబ్బలు కనిపించాయి. భక్తులు భయపడి వాటికి చికిత్స తెలపమంటే ఆయన ఈ బొబ్బలు షిరిడీలో ప్లేగుతో 7 మరణిస్తారని సూచిస్తున్నాయి, నాకే చికిత్స అవసరం లేదు అన్నారు. భక్తులు ఒత్తిడి చేయగా కాల్చిన దూది నూనెలో తడిపి అద్దమన్నారు. తర్వాత గ్రామంలో 7 ప్లేగుకి బలి అయ్యారు. బాబా వంటి మీద బొబ్బలు తగ్గేసరికి గ్రామంలో వ్యాధి అదృశ్యమైంది. అప్పుడు వచ్చిన వారందరికీ సాయి స్వయంగా వంట చేసేవారు. అప్పుడప్పుడు బజార్ నుండి దినుసులు కొనుక్కురావడం, పొయ్యి వెలిగించి ఎసరు పెట్టడం, ఉప్పు మిరియాలు వంటివి నూరడం అన్నీ ఆయనే స్వయంగా చేసుకునేవారు. ఒకప్పుడు పరమాన్నము, మరొకప్పుడు మాంసపు పులావు వండేవారు. పులుసు కాచి అందులో గోధుమ రొట్టెలు, మిరియాల పొడి వేసేవారు. తర్వాత అంబలి కాచి మజ్జిగతో కలిపేవారు. ఉడుకుతున్న గుండిగలో చేయి పెట్టి బాగా కలిపేవారు. ఆయన చేయి కొంచెం కూడా కాలేదు కాదు. వంట కాగానే పాత్రలను మౌల్వీ చేత నివేదన చేయించేవారు. మొదట కొంచెం మహల్సాపతికి, తాత్యా పాటిల్కు పంపి తర్వాత అందరికీ వడ్డన చేసేవారు. ఒక్కొక్కప్పుడు బాబా 15-16 సేర్లు గోధుమలు విసిరి ఆ పిండితో ఎంతో నైపుణ్యంతో చపాతీలు చేసి నేరుగా దుని మీద కాల్చి భక్తులకి పంచేవారు. ఒక్కొక్క దానిలో సుమారు 15-16 పొరలుండి తిండి పుష్టిగల వ్యక్తులకు కూడా ఒకటి తినడం కూడా కష్టమయ్యేంత ఉండేవి. వారెంత ధన్యులో అది వారి అనుగ్రహానికి చిహ్నమే. మాంసాహారం వండినప్పుడు శాకాహారులని అచ్చటికి రానిచ్చేవారు కాదు. ఒక్కొక్కప్పుడు ఆయన భక్తులను చెడ్డగా తిట్టేవారు. కారణం అడిగిన ఒకరితో నేను తిట్టలేదు, ఆశీర్వదించాను అన్నారు. జూన్ 27, 1922న నార్కే అను భక్తుడు దీక్షిత్కు ఇలా రాశాడు. నేను కాపర్దే జాబును అనుసరించి శ్రీ మౌలి మహారాజ్ అనే సిద్ధపురుషుని దర్శించాను. శ్రీ సాయి గొప్ప మహనీయులని వారు చెప్పేవారు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు నా ఎదుట సాయి ఒక పేదరాల్ని చాలా చెడ్డగా తిట్టాడు. ఆయన సాధువు ఎలా అవుతారు అన్నాడు. నీకు అర్థం కాలేదు. ఆ విధంగా ఆమె కోరిక నెరవేర్చారు బాబా. మొదట ఆమెకు సంతానమే లేదు, ఇప్పుడు ఆమెకు బిడ్డలున్నారు, పోయి చూడు అన్నారు ఆ మహనీయుడు. ఒక అర్ధరాత్రి మసీదులో సాయి ఒక్కరే ఉన్నారు. దూరాన ముంగిట్లో ఒక పక్కగా పడుకున్న ఒక ముస్లిం భక్తునికి మెలకువ వచ్చి చూచాడు.
సాయి ఏమో గొనుగుతూ ఆతృతగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంతలో ఆకాశంలోంచి కాంతిగోళం ఒకటి మసీదు వైపుకు దూసుకొస్తుంది. బాబా త్వరగా అరబ్బీలో ఏవో మంత్రాలు పఠిస్తూ దుని మీదకు తల వంచి మెడపై సట్కా పెట్టుకున్నారు. ఆ కాంతిగోళం మసీదులో రాగానే కొద్దిసేపు మసీదంతా వెలిగిపోయింది. మర్నాడు సాయి అతిథులు వచ్చారు, సత్కరించాలి అంటూ మాంసం వండి మసీదులో ఒక చోట ఉంచారు. దాని భావమేమో ఎవ్వరికీ తెలియలేదు. ఒకరోజు దుని దగ్గర స్తంభానికి ఆనుకొని కూర్చున్న లక్ష్మీబాయి సిండేతో, ఇక్కడికి రోజు వచ్చే పామును చూచావా అన్నారు. ఆమె చూడలేదు అన్నది. కొద్ది నిమిషాలలో ఒక పాము ఆయన వీపు మీదుగా భుజం పైకెక్కి పాకి కూర్చున్నది. ఆమె భయంతో అదిగో పాము అన్నది. అదేమి చేయదని తన దారిన తాను తులసి బృందావనం వద్దకు వెళ్తుందని బాబా చెప్పారు. ఆ క్షణంలో సాయి ఆమెకు శంకరునిలా తోచారు. కొద్దిసేపటికి ఆ పాము తులసి చెట్టు వద్దకు పోయింది. ఇందుకొక సారూప్యాన్నిస్తాను. చింతపల్లి అడవులలో నివసించిన సిద్ధ పురుషుడు శ్రీ పాకలపాటి గురువు గారితో నేను, మీకు ఈ అరణ్యంలో భయం వేయలేదా అన్నాను. అసలు భయం ఎలా ఉంటుందో నాకు తెలీదు అన్నారు ఆయన. మాకెందుకు భయం వేస్తుంది అన్నాను. ఆయన వేరు అనిపించడం వల్ల అన్నారు. అన్యత్వ భావం వల్లనే భయం కలుగుతుందని మన ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. దానికి భిన్నమైనది అనన్యమైన ఆత్మభావం. ఆత్మ వస్తర్వభూతాని అన్నట్లు జీవులను తమ రూపంగా చూడగలవారు భయరహితులు. అట్టివారే జీవులకి అభయం ఇవ్వగలరు. ఇంతటితో శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 10 ముగిసినది. ఓం సాయిరాం.